సూర్యుడే సెలవని అలసిపోయేనా అంటే సూర్యుడే నేను లీవ్ పెట్టేశాను ఈరోజు ఇంక మీకు కనపడను అనేసి అంటే ప్రపంచం అంతా ఎంత చీకటైపోతుందో ఆ విధంగా గగన్ ఫ్యామిలీ గగన్ లేకపోతే ఖచ్చితంగా చీకటి అయిపోతుందని మనం అయితే చెప్పుకోవచ్చు. గగను నిజంగానే అసలు ఆ మాట చెప్పాలంటేనే నా నోట్ల నుంచి రాలేదు. ఆ తల్లి ఆవేదన చూస్తా అంటే లిటరల్లీ నేనైతే ఏడ్చేసాను అబ్బా ఎపిసోడ్ చూసినప్పుడు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కష్టాలు 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 పడి ఒక స్థాయికి వచ్చిన తర్వాత తన చెల్లి సంతోషం కోసం తన ప్రేమను కూడా దూరం చేసుకోవాలనుకున్నాడు ఒక అన్నగా గగన్ అయితే. ఆ గగను మన దగ్గర నుంచి దూరం అయిపోయాడు అంటే మనకే ఇంత బాధగా ఉంటాయి అంటే మనము రోజు చూసేవాళ్ళు మనకు ఒకసారి దూరం అయ్యారంటే మనం ఎంతైతే బాధపడతామో అది సీరియల్ అన్నా కానీ సినిమా అనేది జస్ట్ ఒక 3 గంటలలో మనం చూసేసి ఒకరోజు 2 రోజులు అనేది ఉంటుంది మనకు సినిమా అయితే. కానీ సీరియల్ అనేది అలా కాదు. మనం ప్రతిరోజు అంటే మనకు 7 PM 7:30 PM అయిందంటే ఓ ఈరోజు మేఘ సందేశ సీరియల్ వస్తుంది, మన గగన్ భూమికి ఏం కష్టాలు రాబోతున్నాయి, ఆ కష్టాల్ని ఎలా ఎదుర్కొంటారు, ఎలా తిప్పి కొడతారు అనేదైతే మనమైతే వెయిట్ చేస్తూ ఉంటాం. అలాంటిది గగన్ అనే మనిషి లేకపోతే మనం అసలు సీరియల్ చూడబుద్ధి అవుతుందా మనకి? ఒక 2 నిమిషాల పాటు, 2 నిమిషాలు వద్దులే బాగా ల్యాగ్ అవుతుంది, 2 సెకండ్ల పాటు కొంచెం మౌనం అయితే పాటిద్దాం. అసలు శారద గారు యాక్టింగ్ మాత్రం ఒక కన్న బిడ్డ దూరం అయితే ఎలాగైతే చేస్తారో దానికి మించిన యాక్టింగ్ అయితే చేస్తారు. సూపర్ మేడం, సూపర్ అసలు. అలాగే గగను తన ప్రేమని దూరం చేసుకుంటా అన్నాను, అయ్యో నా ప్రేమని నేను కాపాడుకోలేకపోయానే, అలాగే నా భార్య నా భార్యను నేను వదిలేసి వెళ్ళిపోతా ఉన్నాను అనేసి ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ ఒక సీరియల్ చూసా అన్నట్టు లేదు, కానీ ఒక రియల్గా మన కళ్ళ ముందర జరిగితే ఎలా ఉంటుందో ఆ విధంగా చూసా అన్నట్టే ఉంది ఎపిసోడ్ మాత్రం. సరే కొంచెం ఎమోషనల్ అయితే అవుతా అన్న, ఎందుకంటే చాలా చాలా బాధ అయితే అయిందబ్బా ఎపిసోడ్ చూసినాక. నాకైతే మిస్ యూ గగన్, మిస్ యూ, నువ్వు మళ్ళీ తిరిగి వస్తావు అనేసి అదే మగధీర సినిమాలో ఒకసారి చెప్తారు కదా, చీకటి కొర్రలను తెరుచుకుంటూ మళ్ళీ వస్తావు భైరవ అనేసి అంటారు కదా. ఆ విధంగా మన గగన్ అయితే ఎక్కడైతే పడిపోయాడు అక్కడి నుంచి మళ్ళీ ఒక శక్తి మహాశక్తిలాగా వస్తాడనేసి నాకైతే అనిపిస్తుంది. అసలు ఎపిసోడ్లో ఏం జరిగింది అసలు దాని గురించి మాట్లాడతాం. దాని గురించి మాట్లాడిన తర్వాత అసలు గగన్ బతుకుండే ఛాన్స్ ఉందా లేదా, అసలు ఎప్పుడు వచ్చే ఛాన్స్ ఉంది ఒకవేళ బతుకుంటే అనే దాని గురించి కూడా మాట్లాడతాం ఈ వీడియోలో అయితే. అపూర్వ అంటే మంచి వాళ్ళని దేవుడు తొందరగా తీసుకెళ్ళిపోతాడంటే మనకు మామూలు చెప్తానే ఉంటారు, ఏదన్నా ఒకరు ఒక 50 సంవత్సరాలు 60 సంవత్సరాల లోపల చనిపోతే ఎంతో మంచిగా బతికినాడబ్బా, ఎన్నో కష్టాలు పడ్డాడు, సుఖపడే టైంలో దేవుడు తీసుకెళ్ళిపోయాడు అనేసి చాలాసార్లు అయితే మనం వినింటాం ఆ మాట. ఆ మాటని ఇప్పుడు గగన్ అయితే ఎన్నో కష్టాలు మామూలు కష్టాలు కాదు, పుట్టినప్పటి నుంచి వాళ్ళ అమ్మ చెప్పింది కదా, దేవునితో చెప్పి బాధపడింది కదా వాళ్ళమ్మ. ఏమని బాధపడింది, నా బిడ్డ ఒక్కరోజన్నా సరే స్వామి ప్రశాంతంగా నవ్వగలిగినాడా, వాడి ముఖంలో ఏ రోజన్నా సరే ఒకసారన్నా నేను చిరునవ్వు చూడగలిగినానా, ఆ చిరునవ్వు కూడా చూడలేనోని ఎందుకు స్వామి ఇన్ని కష్టాలు పెడతాడో, నా బిడ్డని క్షేమంగా నా దగ్గరికి చేర్చు స్వామి అనేసి వాళ్ళ అమ్మ అడిగి కొబ్బరికాయ కొడితే ఆ కొబ్బరికాయ చెడిపోయింది వస్తే ఆ తల్లి ఎలా బాధపడుతుంది చెప్పండి. సరే లైక్ చేయండి, ఎందుకంటే ఈ వీడియో చాలా మందికి అయితే వెళ్ళాలి, ఖచ్చితంగా వెళ్ళి తీరాలి. ఎందుకంటే అక్కడ ఇన్ని రోజులు మనం గగన్ భూమి అంటే ఒక ఆకాశం భూమిలాగా మనం చూసాము, కానీ ఆకాశం లేకపోతే ఆ భూమి ఎలా ఉంటుంది అనేది మనం రేపటి నుంచి చూడబోతున్నామని నాకైతే తెలుస్తుంది. మేఘ సందేశం అంటే ఆకాశము లేకుండా భూమి సందేశం ఎలా పంపిస్తుంది ఆకాశానికి అంటే గగనానికి ఎలా పంపిస్తుంది అనేది మనం రేపటి నుంచి చూడాల్సి వస్తుంది. ఇంకా తప్పదు, మనకి వేరే ఆప్షన్ లేదు కాబట్టి చూద్దాం. మంచిగా మనకి ఇప్పుడైతే మేఘాలు కమ్మేసినాయి అనుకుందాం, ఆ మేఘాలు కరిగి వర్షం రూపంలో పడి మన ఆకాశం ఇంకా బతికే ఉంది
అంటే సూర్యుడు మనకు సెలవు పెట్టలేదు, అంటే సూర్యుడు మన దగ్గర నుంచి వెళ్ళిపోలేదు, మనతోనే ఉన్నాడనే రోజులు రావాలనేసి నేనైతే కోరుకుంటున్నాను. అంటే గగన్ మళ్ళీ తిరిగి రావాలని నేనైతే కోరుకుంటున్నాను. తిరిగి వస్తాడా రాడా అంటే మీరే చెప్పండి. గగన్ తిరిగి రావాలనుకుంటున్నారా లేదనుకుంటున్నారా మీరే చెప్పండి. సరే అని ఈరోజు ఎపిసోడ్లో కానీ వెళ్ళిపోయినట్టయితే ఎపిసోడ్లో అక్కడ గగన్ భూమి ప్రాణాలను ఎలాగైనా సరే కాపాడుకోవాలి అనేసి ప్రయత్నం చేస్తూ ఉంటే అక్కడ మనము సినిమాలో చూస్తుంటాం, పెద్ద సినిమాలో కూడా చూసాం కదా. అంటే వాళ్ళ ఊరికి ఒక బస్ ఫెసిలిటీ ఉండదు, ఒక ట్రైన్ ఫెసిలిటీ ఉండదు, ఒక జలపాతాలు కొండలు ఎక్కి అవతలకు పోతే జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ పైనాన్ని వాళ్ళు ఒక రోజంతా ట్రావెల్ చేసి అక్కడ ఎవరైనా సరే ఏమైనా హాస్పిటల్కి పోవాలి ఆ విధంగా ఉంటే అక్కడ ఆ జలపాతం దాటాలి, లేకపోతే ఆ కొండ దాటాలి అనేసి ఏ విధంగా అయితే చెప్తారో అదేవిధంగా ఇద్దరు మనుషులు వచ్చి ఆ జలపాతం దాటితే కానీ హాస్పిటల్ లేవు, ఇక్కడి నుంచి మీరు బయటపడలేరు, ఊరు అనేది లేదు అనేసి అక్కడ ఇద్దరు మనుషులు అయితే చెప్తారు. సరే ఆ మనుషులు చెప్పిన తర్వాత అసలు ఆడ నడవలేని పరిస్థితుల్లో మొత్తం బురద అట్టే జారుతా ఉంది, కాళ్ళు పెడతా ఉన్నట్టే జారుతా ఉంది. ఆ జారేటప్పుడు కూడా తన భార్యను అలాగైనా సరే కాపాడుకోవాలి అనేసి ప్రయత్నం చేస్తా ఉంటే దుర్మార్గులు 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 అన్నా కానీ పేరు తక్కువే అవుతుంది వాళ్ళకి. అసలు ఎలాంటి రాక్షసులు అంటే అంతటి రాక్షసులు అయితే వచ్చి గగన్ అయితే షూట్ చేశారు. గగన్ షూట్ చేసిన తర్వాత నేను చచ్చిపోయినా పర్లేదు, నా భార్య బతకాలి, నా ప్రేమ బతకాలి అనేసి అక్కడైతే మన భూమిని అయితే ఒక తోన జాగ్రత్తగా ఒక చెట్టుకైతే అంటిపెట్టి మన గగన్ అయితే అక్కడి నుంచి జారి ఒక జలపాతంలో అయితే పడిపోయినట్టు మనకైతే చూపించారు. ఆ జలపాతంలో పడిపోయేటప్పుడు అక్కడ మెమొరీస్ని అంతా గుర్తు చేసుకున్నాడంటే భూమిపై ఉండే ప్రేమనంతా వాళ్ళు అంటే ఎలా చెప్పాలంటే రొమాంటిక్ కూడా ఇంత ప్రేమగా చేయొచ్చా అన్నట్టయితే అక్కడ మనకు చూపించారు ఎపిసోడ్లో. నిజంగా వాళ్ళు సీరియల్స్లోనూ బెస్ట్ రొమాంటిక్ కపులే, అలాగే రియల్ లైఫ్లోనూ అంటే మనం బయట ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి కదా, ఆ ప్రోగ్రామ్స్లో కూడా భూమి గగన్కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందబ్బా. అది మాత్రం మనం బల్ల గుద్ది చెప్పాల్సిందే మాత్రం ఖచ్చితంగా. అలాంటి ఫ్యాన్ బేస్ని క్రియేట్ చేసుకున్నారు. అందుకోసం అనేసి వాళ్ళ సీన్లు కూడా అంత క్యాచీగా పండుతాయి, అంత మనకైతే వాళ్ళు నిజంగానే భార్యాభర్తలా అన్నట్టు ఫీల్ వస్తుంది. వాళ్ళు నటిస్తా ఉన్నట్టు కాకుండా రియల్ లైఫ్లో భార్యాభర్తలాగా అయితే మనకైతే యాక్టింగ్ చేసి చూపించారు. ఆ విధంగా గగన్ భూమి కలుసుకున్న మధుర క్షణాలన్నీ నెమరు వేసుకున్నాడు మన గగన్ అయితే. ఎందుకంటే ఇంకా భూమి నుంచి దూరం అయిపోయాడు, ఇంక పర్మనెంట్గా దూరం అయిపోయాడు, ఇంకేం చేయాలో తెలియకుండా నెమరు వేసుకుంటా ఉన్నాడు. నెమరు వేసుకుంటా అంటే సరే అనేసి అక్కడ జలపాతంలో అయితే పడిపోయారు. జలపాతంలో పడిపోయిన తర్వాత మన చక్రికి అయితే ఒక ఫోన్ అయితే వస్తుంది, మనకు చూపించలేదు కానీ ఫోన్ వచ్చి అక్కడ చక్రి అయితే టెన్షన్గా అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. అటు ఇటు తిరుగుతూ ఉంటే అక్కడ పోలీస్ ఆఫీసర్ ఒక కానిస్టేబుల్ వచ్చి ఇదిగో మీ అన్నయ్య జలపాతంలో పడిపోయాడు, అక్కడ మా దగ్గర నుంచి తప్పించుకోపోయి జలపాతంలో పడిపోయాడు, ఇదిగో ఫోను అనేసి అక్కడ ఫోన్ అయితే ఇస్తాడు. ఆ ఫోన్ చూసుకున్న తర్వాత చక్రి కూడా చాలా బాధపడిపోతాడు. ఎందుకంటే చక్రి వల్లనే కదా ఇప్పుడు ఆ పెళ్ళిని ఆ తర్వాత పెళ్ళిని తప్పించాలనేసి చక్రి ఏదో ప్లాన్ చేసి గగన్ని భూమిని అక్కడ మీరు వెళ్ళిపోండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అనేసి ఫోన్ ఇచ్చి అన్న నీకేమైనా ప్రాబ్లం ఉంటే నాతో కాంటాక్ట్ చేయన్నా అని చెప్పేసి ఆ చక్రి వాళ్ళని పంపించేశాడు. పంపించేస్తే అక్కడ గగన్ అయితే పర్టికులర్గా 4-5 సార్లు చెప్పాడు, చెల్లి అమ్మ జాగ్రత్త, చెల్లి అమ్మ జాగ్రత్త, చెల్లి అమ్మ జాగ్రత్త అనేసి. అంటే వాళ్ళ అమ్మని వాళ్ళ చెల్లిని జాగ్రత్తగా చూసుకో అనేసి ఆల్మోస్ట్ వాళ్ళు చేయి పెట్టేసినట్టే మన గగన్ అయితే. అంటే దూరం అవుతాడా అనేసి అంటే మనకు తెలుస్తుంది కదా, ఏదైనా జరిగేటప్పుడు కొంతమంది సెంటిమెంటల్గా చెప్తా ఉంటారు కదా, ఆ విధంగా చెప్పాడు. అక్కడ చెప్పిన తర్వాత మన గగను అక్కడ చెప్పేసి మన గగన్కి చెర్రీకి తెలిసిన తర్వాత చెర్రీ అసలు ఏం జరిగింది, అసలు అక్కడ ఒక బైక్ అతను గుద్దుతా ఉంటే అసలు నువ్వు భూమిపైన ఉండాలని లేదంటే అంటే భూమికి ఏమైంది అనేసి టెన్షన్. ఎందుకంటే ఒక పక్క అన్న చనిపోయాడని వార్త, భూమి ఏమైందని తెలియకుండా ఆ కన్ఫ్యూజన్లో పోయేసి మన శారదా గారి దగ్గరికి పోయేసి నిజమైతే చెప్పాడు. నిజం చెప్పిన తర్వాత ప్రతి ఒక్క తల్లి ఆ కన్న బిడ్డ దూరం అయితే ఖచ్చితంగా నువ్వు అసలు ఉన్నావా లేదా దేవుడా అనేసి అరిస్తుంది. ఆ విధంగా మన శారదా గారు అయితే బాధ అయితే మామూలు బాధ అయితే పడలేదు. అక్కడ బాధపడి నా కొడుకు ఏం కాదు, నా కొడుకు అక్కడ జలపాతంలో కాదు కదా ఎక్కడున్నా సరే బయటకు వస్తాడా అనేసి అంటా ఉన్నారు. ఖచ్చితంగా గగన్ అనే మనిషి ఒక సూర్యుడు లాంటి వాడు. ఆకాశానికి సూర్యుడు ఎంత ముఖ్యమో అంత ముఖ్యమైన వాడు. ఆ సూర్యుడు లేకపోతే మన ప్రపంచం ఎలాగైతే అయిపోతుందో ఆ విధంగా ఆ సూర్యుడు లేని మేఘ సందేశం సీరియల్ని మనం అసలు చూడలేము, ఆ భూమిని అసలు చూడలేం. కాబట్టి మన గగను జస్ట్ ఒక 2 నుంచి 3 డేస్ లోపల మళ్ళీ తిరిగి కమ్బ్యాక్ ఇస్తాడనేసి నాకైతే గట్టిగా అనిపిస్తుంది. మీకు కూడా అనిపించేటట్టయితే ఎంతమంది లైక్ చేస్తారు లైక్ చేయండి. అపూర్వకి ఉంది నీకు వెరీ సూన్ అసలు నీ
పేర్లు పెట్టడానికే నా దగ్గర పేర్లు లేవు. అంత రాక్షసులకే రాక్షసులు మీరు కానీ, ఆ పోలీసు వాళ్ళు కానీ. అబ్బా వద్దులేండి. సరే, మన గగన్ అయితే బతికి బయటకు వస్తాడు, మీరేం టెన్షన్ పడద్దండి. కొంచెం ఎమోషనల్ అయితే అయ్యాను, సరే క్షమించండి. ఏమన్నా తప్పుగా అనుకుంటే, వీడియో అంతా ఓవర్ యాక్షన్ చేస్తాను అనుకుంటే అనుకున్న ప్రాబ్లం లేదు. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. రేపు ప్రోమో వచ్చిన తర్వాత ఇంపార్టెంట్ ప్రోమో అయితే ఖచ్చితంగా వీడియో అయితే మన ఛానల్లో ఉంటుంది. మార్నింగ్ లైక్ చేయడం అసలు మర్చిపోతండి. హైప్ బటన్ కొట్టడం కూడా అసలు మర్చిపోతాను. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్.